పుష్ప షూటింగ్ ఏడని తెలుసా? అల్లు అర్జున్ ఆడనే వెళ్ళాడతాడు దానికి. మొత్తానికి అయితే వచ్చేసినాం తిరుపతికి. అయితే హీరో జర్రసేపు అయితే మంచిగా గుండు చేసుకుని అందరం దర్శనం చేసుకున్నాం. ఈ వాటర్ ఎడికైనా వస్తున్నా అంకుల్ అంతా అడవిస్తున్నాం. నా పక్కనే ఉంది అయింది అంకుల్ అది వీడియో కూడా. గోవిందా గోవిందా. మొత్తానికైతే మనం తిరుపతి వస్తున్నాం అన్నమాట. అయితే ఇన్ పేరు సాయిరామ్, ప్రవీణ్, నరేష్, ప్రశాంత్. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. వీడియో అయితే మొత్తం చూడండి. మస్తు అంటే మస్తు ఎంజాయ్ ఉంటుంది. అలాగే మేము దేవుడిని ఎలా దర్శనం చేసుకున్నాం అది కూడా చూపిస్తా. ప్లీజ్ కొద్దిగా లైక్ అయితే చేయండి ప్లీజ్. పుష్ప షూటింగ్ ఏడని తెలుసా? అల్లు అర్జున్ ఆడనే వెళ్ళాడతాడు దాన్ని. ప్రవీణ్ పుష్పలో అల్లు అర్జున్ వెళ్ళాడతాడు చూడు, వాడు వెళ్ళాడతాడు దానికే. జపాన్ ఫుల్ క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది వీడియో మొత్తం. లైక్ షేర్ కామెంట్ కంపల్సరీ. తిరుపతి మొత్తం చూపిస్తాం మీకైతే చూడండి. మరి రైట్ మళ్ళీ మనం ఎక్కే ట్రైన్ అయితే వచ్చేసింది తిరుపతికి. ఫుల్ వీడియో చూడండి. మస్తు అంటే మస్తు ఎంటర్టైన్మెంట్ అవుతారు. సో ప్లీజ్ దయచేసి ఒక లైక్ అయితే వేసుకోండి. మన ట్రైన్ వచ్చేసి చూడండి తిరుపతి, సికింద్రాబాద్, తిరువనంతపురం. చలో మళ్ళీ ఇంకెందుకు లేట్. ఫుల్ అంటే నవ్వుకొని జోకులు వేసుకుంటా. ఒక్కడి మీద ఒక్కడు జోకులు వేసుకుంటా నవ్వి అలానే రాత్రి అయిందని చెప్పి ఫోన్లో పట్టుకొని చేసేపు కూర్చొని అక్కడిక్కడ కూర్చొని ఆ తర్వాత మేమైతే పడుకున్నాం అన్నమాట. ఆ తర్వాతనే తెల్లారింది. నేనైతే పొద్దున్నే లేచాను. ఆ తర్వాత ఏమైందో మొత్తం మీరే వీడియో చూసి ఒక లైక్ వేసుకోండి. మరీ చెప్తున్నాను, ఒక లైక్ అయితే వేసుకో. మొత్తానికి అయితే తిరుపతికి మేము చేరుకున్నాము. ఆ తర్వాత అయితే ఫుల్ పబ్లిక్ ఉంది. ఎంత పబ్లిక్ అంటే అంత పబ్లిక్ ఉంది. ఆటో ఎక్కడానికి ఆటో మాట్లాడుకున్నాము. గోవిందా అనుకుంటూ మేమైతే ముందుకు వెళ్ళిపోయామన్నమాట. ఆ తర్వాత మొత్తం మీరు వీడియో చూస్తున్నట్టయితే మీకు అంతా అర్థమవుతుంది అట్లా ఎట్లా వెళ్ళాలి, ఎటు దిక్కు వెళ్ళాలి, ఏంది కథ అన్నట్టు. ఇక చూసుకున్నట్టయితే మేము ఒక కార్ మాట్లాడుకున్నాము. మెట్లయితే ఎక్కలేకపోయాము ఎందుకంటే మాకు టైం లేదు అన్నమాట. ఎందుకంటే మేము అరుణాచలం కూడా అవ్వాలి. ఆ కొండలలో చూస్తే మీకు ఏడుకొండల స్వామి గుడి కనిపిస్తుంది, గోపురం చూడండి. ఒక లైక్ అయితే వేసుకోండి. మొత్తానికైతే వచ్చేసినాం తిరుపతికి. అయితే మేమైతే కార్లో వచ్చినాం అనమాట. మెట్లు ఎక్కలే ఎందుకంటే మాకు రేపు గిరి ప్రదర్శనాలు చేస్తున్నాం అనమాట. మన ఏమంటారు అరుణాచలంలో. సో అట్లా మనోడైతే నరేష్ అని ఒకడు ఉండే, వాడైతే పోయిండు. వీడియో అయితే మొత్తం చూడు, లైక్ చేయండి, షేర్ చేయండి. 2 బ్యాగులా బాబు నీకు? అయితే ఇక్కడ అన్ని చెకింగ్ చేస్తారనమాట మన బ్యాగులు కూడా. దానికైతే ఇట్లా ఉంది ఇక్కడ లొకేషన్. బ్యాగులు చెకింగ్ అంటే ఇక్కడ మొత్తం మనం ఏ కార్లో వచ్చినా ఏ బస్సులో వచ్చినా కానీ దిగి నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ బ్యాగులన్నీ చెకింగ్ చేయించిన తర్వాత మన వెహికల్ అనేది చెకింగ్ అయిన తర్వాత మన వెహికల్ ముందుకు వస్తుంది. ఆ వెహికల్లో మనం ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ వస్తువులు ఏమైనా మీదికి నాట్ అలౌడ్. సో అలా అని చెప్పి ఇలా పెట్టారు ఇక్కడ. ఇంట్లో అయితే ఏమన్నా తెలుసు అసలు అక్కడ కనిపిస్తుందా? ఏడు కనిపిస్తలేదు కానీ మస్తు. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. అయితే మన కారు రానికి టైం పడుతుంది అన్నమాట. కారు కూడా చెకింగ్ అవుతుంది అన్నమాట అక్కడ. సో మనం వెయిట్ చేద్దాం. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి జరా. అరే బాయ్ ఇక్కడ చూడు ఒకసారి. అరే ఫారెన్కి వచ్చినావా? ఇట్లా ఫొటోస్ అయితే చూస్తున్నాం. వీడియో అయితే మొత్తం చూడు.
చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, రైట్ మళ్ళీ కామెంట్ చేయండి. బాయ్ బాయ్. జరసేపు అయితే నేను వీడు వాడు గుండ్లు అవుతాం. ఆ వీడియో కూడా పెడతాం మొత్తం. హైలైట్ అంటే కారు వచ్చినావు, మా కార్ ఏడు ఉంది ఎక్కుతున్నాడు. హీరో హీరో హీరో. మొత్తానికైతే మీరు చేరుకున్నాం అన్నమాట. ఆ తర్వాత మనము రూమ్ తీసుకోవడానికి ఇక్కడ ఒక టోకెన్ లెక్క ఇస్తారన్నమాట. ఆ టోకెన్ ఇస్తే మనము ఎక్కడ వెళ్ళాలో వాళ్ళు చెప్తారు. సో అలా అని చెప్పి టైం పడుతుందని చెప్పి మా ఫ్రెండ్ ఒక నరేష్ అని చెప్పాము కదా, అతను కిందికి మెట్ల మీద మార్గంలో రావడానికి టైం పడుతుంది అంటే మేము ఎదురు చూస్తున్నాం అన్నమాట. అతను వచ్చినాక మేము వెళ్ళిపోతాము. అంతవరకు మేము నైట్ అయితే ఏమైతే తెచ్చుకున్నామో అది తినేసి కొంచెం పొరుగుదామని చెప్పి ఆ రూమ్లోనే ఒరిగినాం అన్నమాట. ఇక్కడ పబ్లిక్ చూడండి చాలా అంటే చాలా ఉన్నారు. మేమైతే ఛార్జింగ్ లేక ఫోన్లలో తల్లాడినాం అనమాట. అట్లా చేసుకుంటూ అయితే మా ఫ్రెండ్ అయితే మొత్తం ఎక్కేసాడనమాట, మొత్తం మెట్ల మార్గంలో అయితే రూమ్ అనేది తీసుకున్నాం అనమాట. ఆ రూమ్ కూడా ఒక 15 మీటర్స్లో ఉంది. పోయి రూమ్లో పోయినాక ఫ్రెష్ అప్ అయ్యి సీదా గుండ్లో ఎక్కడో చూసుకొని గుండు చేసుకొని వీడియో చూపిస్తా. లైక్ షేర్ కంపల్సరీ చేయండి ప్లీజ్. నెక్స్ట్ అరుణాచలం వీడియో కూడా చూపిస్తా. సరే మరి ఉంటా. అందరు ఎట్లా అవుతున్నారు. వీడొక్కడు నడుచుకుంటూ వచ్చిండు మెట్ల మీదకి అని, మేమందరం నడుచుకుంటూ వచ్చినాం. సారీ కార్లో వచ్చినాం, ఎందుకంటే ఏడైతుంది ఆ కార్లో వచ్చినాం. ఫ్రీ బస్. ఇటుకే పోతే దర్శనానికి పోతాం అనమాట. ఇక్కడైతే మా రూమ్ ఉంది ఎక్కడో ఇక్కడ. కార్ పార్కింగ్, సెల్ఫీ పాయింట్. మొత్తానికి అయితే రూమ్ల కాడికి వచ్చేసినాం అనమాట. రూమ్లో అయితే జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉన్నాయి. కేవలం 50 రూపాయలు మాత్రమే ఇక్కడ. కొత్త రూమ్ జర్రసేపు అయితే మంచిగా గుండు చేసుకుని అందరం దర్శనం చేసుకున్నాం అనమాట. ఆ వీడియో కూడా చూపిస్తే ఇక్కడనే మనం గుండు చేసుకొని స్నానాలు చేసేది. పబ్లిక్ అయితే చాలా చాలా ఉన్నారు. మీరైతే తిరుపతికి వస్తే కనుక వరాహ స్వామిని ఫస్ట్ దర్శించుకోవాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కన్నా ముందు ఇక్కడ దర్శించుకుంటేనే మీకు ఏదైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ తీరుతాయి. మొత్తానికి అయితే వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తం మొత్తం అయితే అవుట్కట్ ఎట్లా మంచిగా ఉందా లేదా లైక్ అయితే వేసుకోండి, షేర్ చేయండి. మన అంతా వీడియో తీసుకుంటూ ఫోటో చూపిస్తాం. ఎమ్మెల్యే సాబ్. అరే భయా ఆదాబ్ నవాబ్, ఆదాబ్ నవాబ్, ఆదాబ్ నవాబ్. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. మొత్తానికి అయితే ఫోటోలు గీటాలు అన్ని తీసేసినాం అనమాట. దేవుని దగ్గరికి దర్శనంకి వెళ్ళిపోయి అక్కడ మొత్తం ఎట్లా ఉందో అంతా వీడియో కూడా చూపిస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి. రేపైతే అరుణాచలం వెళ్తున్నాం అనమాట. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైట్, ఈ లుంగిలు కట్టుకోనికినే చాలా టైం పడ్డది మాకైతే. ఇంత కష్టపడ్డాం అంటే అంత కష్టపడ్డాం. బాగుందా సైరామ్ నీకు అది ఆ స్టైల్? రజనీకాంత్ ఇస్తారు చూడు. సో వీడియో మొత్తం లైక్ చేసి షేర్ చేయడానికి కోరుకుంటూ వీడియోని ఎండ్ చేస్తున్నాను. రేపు అరుణాచలం గిరి ప్రదర్శనలు కూడా మాకున్నాయన్నమాట. సో మీరందరూ సపోర్ట్ ఇలానే చేయాలి. మేమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. రూమ్ అయితే జబర్దస్త్ ఉంది. అక్కడ ప్రవీణ్ ఎడైతే వాణి కూడా చూపించలేను కాబట్టి ఇందాక ప్లే అవుతలేరా, ఇందాక మొక్కినావా ఇట్లా మొగ్గు బీజేం. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. రైట్, ఉంటాం మళ్ళీ. గోవిందా గోవిందా గోవిందా.
వేసేసాడు, బాగా వేసేసాడు. మొత్తానికైతే ఏడుకొండల స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. వీడియో వచ్చినందుకు లైక్, షేర్, కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చలి అయితే చాలా అంటే చాలా చలి పెడుతుంది, చెప్పలేనంత. ఫోటోలు అయితే దిగనీకి వచ్చినాం అన్నమాట. వీటికి పబ్లిక్ అయితే ఏం లేదు. వీడియోని అయితే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడు అయితే మేము దర్శనానికి ఇప్పుడు ఎంత అవుతుంది టైము 8:30. ఇప్పుడు వచ్చేసినాం అనమాట. 4:30కి పోతే 8:30కి వచ్చినాం. బయటికి అయితే లంచ్ చేసేసినాం. మీకు అది కూడా చూపిస్తా. అక్కడ దీపాలు పెడతారనమాట. చాలా అంటే చాలా చలి ఉంది. రైట్, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అనుకుంటూ ఉంటుంటే మట్టుకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడైతే చలి అయితే ఎట్లుంది తెలుసా, అట్లుందా అంటున్నా. ఎట్లుందా సాయిరాం చలి? చలి బాగుంది, సరిపోయింది. హీరో మేమందరం తమ్లబాజాల లెక్క ఉన్నాం కదా. కరెక్ట్ చెప్పండి, కామెంట్ చేయాలి ఎవరైనా. తయారవుతున్నాడు, పీక పట్టుకున్నాడు చూడు. ఇవైనా ఏం కొడతావు? కాదు, ఈడ అదిరా పేరు పట్టుకున్నాడు, కమిటీ పేరు. అదే లడ్లు మనేనా? లడ్లు మీయానా? మీయా లడ్లు? సారీ, చుట్టేదామనుకున్నారా? వాడి పెరిగిన బుద్ధిమంత పెరగలే. చలో రైట్, మళ్ళీ మొత్తం వీడియో అయితే చూసినందుకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రేపైతే మొత్తం అరుణాచలంది కూడా చూపిస్తాను అన్నమాట. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లా ఫోటోలు దిగడం టైం చూస్తే ఎంత అవుతుంది తెలుసా? 11:30 ఏమో అవుతుంది అనమాట. చలి అయితే జబర్దస్త్ ఉంది. సుక్కలు అనిపిస్తున్నాయి అంటున్నా నేనైతే. చలి అయితే సుక్కలు అనిపిస్తున్నాయి. ఇట్లా పబ్లిక్ ఈ టైంలో ఈ 11 గంటలకి ఇట్లుంది తిరుపతిలో అయితే. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని అయితే. రైట్, మళ్ళీ గోవిందా గోవిందా అనాలా. ఇక్కడైతే షాపింగ్ చేద్దామని షాపింగ్ అయితే చేసేసి మేమైతే మా రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి. ఈ వీడియో చేయడానికి కారణం జస్ట్ ఎంటర్టైన్మెంట్ గురించి మాత్రమే. మాకు ఒక స్వీట్ మెమరీ ఉండాలని చెప్పి ఈ వీడియో తీయడం జరుగుతుంది. దీంట్లో మస్తు పెడుతున్నాను అనమాట. ఇది ఇప్పుడే చాయ్ లాయి బాస్ గుండు బాస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఫుల్ వీడియో రేపైతే అరుణాచలం పోతున్నాం అనమాట. ఆ వీడియో కూడా చూపిస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, మళ్ళీ అయితే ఇందాక రూమ్ తాళం వేసుకొని పోయేటప్పుడు దీనిపై ప్రవీణ్ ఇక్కడ ఇక ప్రవీణ్ ఈడు అంటుండు, ఏమంటుండు తెలుసా? రూమ్ తాళం వేసినప్పుడు, అరే గ్యాస్ బంద్ చేసినావా లేదా చెక్ చేసినారా అని అంటుండు. గ్యాస్ బంద్ చేసినావా లేదా చెక్ చేసినారా అని అంటుండు. ఎవడరా ఇల్లు అనుకుంటున్నారా? శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే. రూమ్స్ అన్ని ఇక్కడ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఫుల్ చలి అంటే చలి పెడుతుంది, సుక్కలు అనిపిస్తుంది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? డోరేషన్ చలో, డోరేషన్ లైట్ ఆన్ కరో బోటే. రైట్ అవ్వాలి. వీడియో మొత్తం చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి. గోవిందా గోవిందా ఇడుకుంటారు వెంకటరమణ గోవిందా గోవిందా. రైట్, మళ్ళీ ఉంటా. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. నెక్స్ట్ అరుణాచలం చూపిస్తా, గిరి ప్రదర్శనలు కూడా చేస్తాం. ఆ వీడియో కూడా చూపిస్తా. రైట్, మళ్ళీ ఉంటా. ఇక్కడ ఏం రాసి ఉందంటే ఇక్కడ ఎట్లా పాటించాలి, ఎలా ఉండాలి అని చెప్పి రాసి ఉందన్నమాట. ఫుల్ వీడియో అయితే మొత్తం చూసి లైక్ చేయండి. రైట్, రైట్ మళ్ళీ అందరం అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట.
వీడియో కూడా గోవిందా గోవిందా. మొత్తానికైతే తిరుపతి నుంచి మేము అరుణాచలంకి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ వీళ్ళంతా నరకదారిలో వచ్చేటోళ్ళు అనమాట. నరకదారిరా కొంచెం దారి ఉండదా? అయిపోతుంది 11 గంటలకు క్లోజా? మార్నింగ్ 3 గంటలకా? లైట్లు ఉంటాయి మళ్ళీ రాత్రి కూడా? మళ్ళీ ఎట్లా మీకు అంతేనా? ఎంత కమ్మైంది సార్? అసలు చెప్పలేనంత సంతోషంగా ఉంది మాకైతే. ఎందుకంటే మేము ఇంత బాబా ఏం లోయలు ఉన్నాయి అసలు. మంచి వాతావరణంలో తిరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. ఫుల్ వీడియో చూసి అయితే లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ కనిపేదా? ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నావు ఇంతకి? ట్రైనింగ్ తీసుకుంటాడు. 83 నుంచా? బాబా హైలైట్ నడుపుతున్నాం అంకుల్. మా అయితే బండి మస్తు నడుపుతున్నాం. ఓన్లీ 20 స్పీడ్ వెళ్ళాలంట. ఏడా ఉంది కెమెరా ఉంటుంది ఏమన్నా? వాళ్ళు మీకు ఎట్లా ముందు వస్తే పైన మళ్ళీ ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? 1 month నాటాలు. అది మొక్కల పర్వతం అన్నమాట. వీళ్ళందరూ నడుచుకుంటూ వస్తున్నారు. మేము మళ్ళీ సార్ వచ్చినప్పుడు నడుచుకుంటూ వస్తాం కంపల్సరీ. ఈ వాటర్ ఎడికైనా వస్తున్నాయి అనుకుని అంతా బాగా పడుతుందా? మనకు వానలు ఇలాంటివి అన్ని హైలైట్ ఉందిరా. జై శ్రీరామ్. ఇక్కడ హనుమంతుని దర్శనం చేసుకోండి. హనుమంతుడు జై బజరంగ జై శ్రీరామ్. మళ్ళీ వచ్చేసారి నడుచుకుంటూ వస్తాం దేవుడా. మేము కార్లోనే ఎక్కినాం. ఇక్కడ నెమ్మలిలు ఉంటాయంట, జింకలు కూడా ఉంటాయి ఇక్కడనే కదా? కలిపేసారా? అయ్యో ఇక్కడ ఉంటున్నా జింకలు. ఇక్కడనా? ఏమో మనకు తెలియదు నీ గురించి. వేస్ట్ అది వాటి. ఇక్కడే ముందు ఓం నమో శివాయ, హరే రామ హరే కృష్ణ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఏంది ఇది? ఆవా? అయితే వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు అనుకున్నావు? అంటే ఎట్లా? దేవుడు మాకు తెలిసిన ఆయన ఆజ్ఞ లేనిది స్వామి దర్శనం కూడా ఇడు. స్వామి దర్శనం కూడా ఇడు. ముఖం కనిపిస్తుంది చూడు. అక్కడ కదా ముక్కు ముక్కు వస్తుంది. ముక్కు ఏంది అంకుల్ అది? గరుత్మంతుడు. బా ఏం కనిపిస్తుంది చూసినావు? అది సేమ్ ఇక మొత్తానికైతే మేము మొత్తం దర్శనం మీద మొత్తం అయిపోయింది. అంత సంతోషంగా అయిపోయింది. ఆ ఏడుకొండల స్వామిని
అందరూ మంచిగా ఉండాలి దేవుడా అని చెప్పి అందులో మేము ఉండాలి అని చెప్పి మేము దర్శనం చేసుకొని కిందికి దిగేసి ఇప్పుడైతే తిరుమల తిరుపతి నుంచి మనం అరుణాచలం వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ అయితే ట్రైన్ గురించి మేము కిందికి వచ్చేసాము. ఇప్పుడు ట్రైన్ ఎక్కేసి మనం అరుణాచలం వెళ్ళి అక్కడ గిరి ప్రదర్శనలు కూడా చేస్తాము. ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. ప్లీజ్ కొద్దిగా చూసి లైక్ షేర్ కామెంట్ చేయండి. దయచేసి కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో అయితే జస్ట్ మేము ఒక మెమరీగా ఉండాలని చెప్పి వీడియో తీయడం జరిగింది. ఒక ఎంజాయ్ లైఫ్లో చేయాలి కదా అలా అని చెప్పి వీడియో తీయడం జరిగింది. ప్లీజ్ ఏమనుకోకుండా వీడియో అయితే చూసుకోండి. జస్ట్ ఎంటర్టైన్మెంట్ గురించి తీసా. బిర్యానీ అమ్ముతారు రావు మొత్తానికి అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాము.